ఎవడ్రా నువ్వు ఆనంద సమయంలో వచ్చి చెడగొట్టావు? ఒరే రాకేష్, నీలాంటి రాక్షస హతమార్చడానికి ఈ రాక్షస రాజ్యంలో అడుగుపెట్టిన ఏసీపీ ఈశ్వర్ ప్రసాద్ ఈ రోజు నుండి మీ ఆగడాలు ఆపబోతే నా చేతిలో బలైపోతావు. రే ఈశ్వర్ ప్రసాద్, నువ్వు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్వి. మా గురించి తెలియకుండా మాతో ఢీకొంటున్నావు. మా గురించి తెలిస్తే నువ్వు వచ్చిన దారినే వెనక్కి వెళ్తావురా. ఇప్పటి వరకు డబ్బు గమ్ముడు పోయిన పోలీస్ ఆఫీసర్ల చేతులు కలిపి మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నారు. ఈ రోజు నుండి మీ ఆగడాలు ఆపబోతే నా చేతులు బలైపోతారు. మా శక్తి సామర్థ్యాలు తెలియక మాతో ఢీకొంటున్నావు. ఢీకొంటాం ఎంత కష్టమో, ఈ రాకేష్ ఢీకొంటాం ఇంకా కష్టం. చేతనైంది అదేగా, నేను ఎన్కౌంటర్ చేస్తే శక్తి శవంగా మారుతావు. ఈ సిటీలో మాకెదురున్న మగాడే లేడు. ఒకవేళ మగాడు పుట్టినా ఎందుకు పుట్టానా అని చచ్చాలా తప్పుతా. ఉన్నాడు, ఈశ్వర్ ప్రసాద్ ఒకడున్నాడు. ఎనీ టైం ఎనీ ప్లేస్ మీరు నిర్మించినా సరే, నన్ను నిర్మించినా సరే మర్యాదగా తోక ముడుచుకొని వెళ్ళండి, లేదా నడి రోడ్డు మీద తండుకుంటూ తీసుకెళ్లవలసి వస్తుంది. ఏ ఈశ్వర్ ప్రసాద్, ఈ రాజకీయం మా గుప్పెట్లో శవతాండవం చేస్తుందిరా. ఆ ప్రాణులు ఒక ఇన్స్పెక్టర్వి, నువ్వు మమ్మల్ని ఏమి పీకగలవరా? చేసి చూపిస్తా. ఈ రోజు నుండి సమరం స్టార్ట్ అవుతుంది. ఈ ఆగడాలు ఆపకపోతే, అన్నమాన జైల్లో చిప్పకూడు తినిపించకపోతే నా పేరు ఈశ్వర్ ప్రసాదే కాదు. ఓకే మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, మా పొలిటికల్ పవర్ గెలుస్తుంది, నీ కాకి పవర్ గెలుస్తుంది. త్వరలోనే చూద్దాం. వస్తా, మళ్ళీ వస్తా, నీ అంత చూస్తా. గుడ్ బై మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి రక్షించారు. అవును రోజా, ఈ రోజే సడన్ గా ఈ సిటీకి ఇన్స్పెక్టర్ గా వచ్చా. అవునా? అవును రోజా. సరే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చెప్పు. అవును రోజా, సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని ఈ రోజే ఈ సిటీకి వచ్చా. అయితే అబ్బాయి గారు కొత్తగా పోలీస్ ఆఫీసర్ అయ్యారనమాట. అవును రోజా, నీ రాకతో ఈశ్వర్, వాడెవడో నా మీద అత్యాచారం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. వాడి సంగతి నాకు వదిలే. వాడిని జైల్లో పెట్టి 4 ఉతికితే కిక్కురుమని కూర్చుంటాడు. నీకేం, పోలీస్ ఆఫీసర్వి, నీ వద్దకు ఎవరు రారు, కానీ నాకెవరు రారని?
నీకేం తక్కువ? అందానికి అందం, చదువుకి చదువు. సినిమాలో హీరోయిన్గా ఉండొచ్చుగా. నాకు అదే తక్కువ. మీలాంటి వాళ్ళు హీరోగా ట్రై చేస్తే ఇంకా మంచిదిగా. రోజా, నీ ఇలాంటి మంచి అమ్మాయి హీరోయిన్గా దొరకాలిగా. దొరుకుతుందిలేండి. మీకేం తక్కువ? ఏ అమ్మాయినా మీ బతుకు వస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే. రోజా, నీ ఇలాంటి అందమైన అమ్మాయి ఈ దొరకాలిగా. తప్పకుండా దొరుకుతుంది, నన్ను నమ్మండి. అవును అవును రోజా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేడి చెమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా, పెదవి కురికే పెదవి కొరకే ఓహో. నేనెన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ఓహో. మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులే చదివిన, ప్రాయం సొగసులే వెతికిన, సాయం వయసునే అడిగిన. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ.
గట్టి బత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో నీ గోటి గిచ్చుళ్ళ కోసం మొగ్గు చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చెలిమి జతకి అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమే బడలిక చీపా విడియమా సెలరిక నాకి పరువమే పరువిక ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేడి చిమ్మా అన్నాడే చిన్నాడు అన్నిట్లో ఉన్నాడు. ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది లేడి చెమ్మ హలో చరణ్, ఏంటి ఇలా రామన్నా? పార్కులో తిరుగుతున్నాను రోజా. ఎవరైనా జంట కోసం ఏ ఊరు దొరకట్లా, అందుకే నీ కబురు చేసి పంపించా. నీకేం తక్కువ చరణ్, నెంబర్ 1 డాన్సర్వి కదా. ఊరుకో రోజా, నువ్వు మరీను బడాయి మాటలు. అప్పుడు నా కాడ నువ్వే బాగా వేసావు. అవును, ఈ మధ్య డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు అంట కదా, ఏదో టీవీ షోలో ప్రాక్టీస్ చేయడానికి. ఎంతవరకు వచ్చింది అది? అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను చరణ్. అది సరే రోజా, ఏమైనా సినిమాలో ఏమైనా ట్రై చేస్తున్నావా ఏంటి? ప్రాక్టీస్ చేస్తున్నావు అంట కదా. అబ్బే అదేం లేదు చరణ్. ఆ సంగతి అలా వచ్చు, కానీ ఈ మధ్య ఏంటి తమరు పెద్ద డాన్సర్లా కనపడుతున్నారు? డ్యాన్స్ లేదు, ఏమి లేదు రోజా. చెప్పాను కదా, ఒంటరి జీవితం తోడు కోరుకుంటుందని. అలా అలా చంద్రావూరు పార్కు, గుంటూరు గాంధీ పార్కు, పెద్దకాల కట్ట, నల్లపీరం మొత్తం ఏమంటే అటు తిరుగుతూ ఉంటాం ఇక అంతే. అది సరే, నువ్వు కనిపించకపోయేసరికి నేను కొంచెం కంగారు పడ్డాను. నువ్వా నాటకాలు వేయమంటే కంగారు పడ్డా. నువ్వు అక్కడెక్కడో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా పోయావు. నాకు ఐ లవ్ చెప్పిన తర్వాత అసలు కనపడ్డావా నువ్వు? ఏమి లేదు, నాకు తెలుసు మీ ఆడవాళ్ళంతా ఇంతే. చరణ్, నువ్వు ఎప్పుడు ఇంతే, నా మీద ఎప్పుడు ఇలానే అంటూ ఉంటావు. మన ఫ్రెండ్ ఈశ్వర్ పర్మిషన్ గ్రహించేశాడు. ఎవడు ఈశ్వరా? అసలు నా కొడుకు వాళ్ళు కూడా రావు. వాడి కమిషన్ అయ్యాడంట. ఏం చేస్తా కలికాలం. ఛీ, మొన్న ఒక ఎద్దు వచ్చి గొడవ చేస్తుంటే ఈశ్వరే వచ్చి కాపాడాడు తెలుసా. అది సరే కానీ ఈశ్వర్ గాడికి భయం ఎక్కువ. యూనిఫామ్లకి కొద్దిగా షో చేస్తుంటాడు వాడు. నాకు తెలుసు ఆ ధనముడు చిన్న సంగతే. కాకపోతే నీ పని బెటరు రోజా. చరణ్, ఒక మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, నీకెందుకు ఈ పని చెప్పు. ఉద్యోగమా? బే, అసలు మనకు సరిపడే మాటలు చెప్పి ఏదైనా ఉద్యోగం చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో నన్ను మా ఆవిడే చెప్పదు. ఈ మధ్య తమరు చేతులు ముట్టుకొని కూర్చుంటున్నారు ఏంటో మరి. కాలేజీ సెకండ్ ఇయర్లో శ్రీదేవి అని ఒకటి ఉంది, దానికి లైన్ వేసా. అది టెక్కు చేసింది, అందుకని దానికోసం కాలేజీ గేట్లు చుట్టూ తిరుగుతూ వచ్చా. నీకెందుకు చెప్తున్నానంటే
మనం ఏది చేసినా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. నీకులు అనేసి ఇంకొకరికి దాచిపెడతాం అనేది ఉండదు. తెలుసు కదా ఈ పవన్ గురించి, పవర్ స్టార్. ఈ బడాయి మాటలకి ఏం తక్కువ లేదు. ఊరుకో నీ సరసాలు, నీకు అయ్యే నష్టం నాకు తెలుసు, అందుకే అవి మాట్లాడుతున్నా. నాకు తెలియదు ఏముంది నీ సంగతి. 4 సంవత్సరాల నుంచి నువ్వు నాకు లైనేస్తున్నావు, నేను గమనిస్తున్నా. ఆ రోజు క్యాంటీన్లో నేను తిన్న మెస్కు నువ్వు బిల్లు కట్టి పంపించావు. ఎవరి చేత? జ్ఞాని అన్న ఆవిడ నల్లమ్మ ఉందా, అప్పుడు చేత బిల్లు కట్టి పంపించావు. అప్పటి నుంచి అనుకున్నా నేను నువ్వు మాకు లైనేస్తున్నావని. కాకపోతే నేను ట్రై చేస్తా వస్తా ఉన్నా. అబ్బో, ఆశ బాగానే ఉంది. ఆశ కాదు రోజా, మనం అది కావాలి అనుకుంటే అది దక్కి తీరాలంతే, ఎవరైనా సరే. సర్లే, నువ్వు మాటలు బాగా నేర్చావు ఈ మధ్య. అదే మరి మాటలు నేర్చారంటావేంటి? మీ ఆడవాళ్ళ అన్నం మొత్తం ఈ కళ్ళల్లోనూ ఈ కురుల్లోనూ. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇది ఏం అందం అసలు. చెప్పాలని నీకు దృష్టి తగులుద్దామని నేను చెప్పటం లేదు రోజా. అలా మాట్లాడకు పవన్, నాకు ఏదితో అయిపోతుంది. అది అవ్వాలని ఇప్పుడు దాకా ఉంది. నీకు దాచిపెడుతున్నాను కానీ నాకు నీకన్నా బాగా అవుతుంది. అత్తమ్మ కూతురు తంగాయ పోసయమందరు చిన్న కూతురు తంగా సఫా చూపించమందరు పంటల్లి మళ్ళీ మళ్ళీ పొల్లి వాగే కావాలి. అత్తమ్మ కూతురు తంగాయ పోసయమందరు చిన్న కూతురు తంగా సఫా చూపించమందరు. అత్తమ్మ కూతురు తంగా చిన్న కూతురు తంగా సఫా చూపించమందరు.
కదా వయసు ముదిరి సగసే చితో చిన్న కూతురు సతా చూపించమందురు పుల్లి పుల్లి పట్టపల్లి మల్లి మల్లి అన్న పుల్లి బాబుగా నాకే కావాలి చిటికిలు వేయగలే ఈ చెట్టుకున్న వాలితిరా పిట పిట పప్పులతో ఈ సేవకు వచ్చితిరా మోసగా మోసులు తీర్చుకోరా సరసకురా మనోహరా సరసుడనే అహో మనోరమ సరసుడనే అహో మనోరమ ఎగబడు పొంగులతో ఎగరిగరిగలాడితివే అసది విసిస్తులతో యమతి తమసరీతివే తీయని తీరు తీర్చివేయగలనే ఇలారా Chakuri,
కలిపిని నాగదిలో వెలుగు చేయించనా నీ కొలువే బాతిలో కలిసి పుట చేయనా వరదల తాకిడితో విరుచుకు పడితే ఎలా అతిసుకు మారిరా ఈ చూపుడు కాడనురా అవునని అవునని నన్ను ఆపతరమా వయ్యారి సరసకుర్రా మనోహరా సరసుడనే అహో మనోరమా భారతనే భారతుని పలుకు నీ కోణమే నీ సరుకు ప్యారుమని చురుకు నా కోణమే కసగలవై అతి విసవిసలేలగరా పెదవుల మధువులపై ఈ పొదువులు విచ్చగరా ఇందుగా పప్పుగా చూసుకోరా సరసకురా గురా మనోహరా సరసుడనే అహో మనోరమా అతి విసవిసలేలగరా ఎగవడి పూలతో పొగరి గరిగలాడితే మోసగా మోసులు తెచ్చుకోరా ఇంకా రేపే ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నా உன்ன பார்த்து சிரிச்சா அது உள்ளுக்குள்ள நெருப்பாக்கு அவமானம் கிடைச்சா அது வீரம் ஒன்ன உருவாக்கு உன்னை புத்தி உலகமே ஒரு ஆனந்தம் அடையுமே திருப்பி அடிக்கும் போதுதான் யாரு நீன்னு புரியுமே It's time to give it to black money. இது திருப்பி கொடுக்கும் நேரம் நானே. It's time to give it to black money. இது திருப்பி கொடுக்கும் நேரம் நானே. రే శివ, రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువైపోతున్నారా? ఏ కార్తీక్, నువ్వంట నన్ను ఎదుర్కొనే మనగాడివి. మీరైతే పిల్ల కుక్కలనే నా చరిత్రలో చాలా మందిని చూశాను. Yes or no? Yes or no? Something is there. Say, talk to me. ఏయ్, వాగబాగరా పిచ్చి కుక్కెళ్ళి, నీలాంటి వాడిని బొచ్చు మందిని చూశాను నా జీవితంలో. నీలాంటి చూసుంటావు, చేతకాల వాళ్ళు చూసుంటావు, లేకపోతే నీలాంటి మనుషులను చూస్తుంటా. నాలాంటి టైగర్ చూడలేదు. టైగర్ పంజా ఎలా ఉంటుందో నీకు తెలియదు. దాని దెబ్బ రుచి చూసిన వాడికే తెలుసు. ఏయ్ కార్తీక్, ఈ పులిలతో నేను చిన్న పాకేటప్పుడే ఆడుకున్నాను ఆట. నువ్వెంత, నీ బ్రతికెంత? ఏయ్, నువ్వు ఆడుకున్నావేమో,
పులులు నా పెరట్లో తిరుగుతా ఉంటాయి. ప్రతిరోజు వాటితో నేను గడుపుతానే ఉంటాను. నువ్వు పులులు సింహాల గురించి నాకు చెప్పమాకో పద్మా. నువ్వు చేసే స్మగ్లింగ్ రాజ్యాంగంలో నేనుండారా? నీ చేతి కింద పనిచేసే ఆ దుర్గా గారిని అడుగు, నేనంటే ఏదో చెబుతాను నీకు. ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యంలో టైగర్ని ఎదుర్కొనే మనగాడు పుట్టాడు, పుట్టకపోడు. గుర్తు పెట్టుకో, టైగర్ అంటే ఒక శాసనం. టైగరే ఈ శిలా శాసనం. చూస్తా నీ ఆగడానికి ఎన్ని రోజులు చూస్తా. ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ వస్తా. గుర్తు పెట్టుకో. ఈ టైగర్ మీరంటే కార్తీక్ చాలా మంది చూశాడు. నువ్వెంత బాధ్య నా ముందు. ఇలాంటి వాడు శాసనాలు శిలాఫలకాలు చేసి ఈ టైగర్ ఎదుర్కొని నా చేతిలో చాలా మంది చనిపోయారు రా బచ్చా. నువ్వట నన్ను పీకేదే వెంట్రుక. ఈ టైగర్ తో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా చేస్తాడు. టైగర్ విలన్, టైగర్ ఒక హీరో. గుర్తుంచుకుంటే మంచి వాళ్ళకి టైగర్. వస్తా. ఇలాంటి వాళ్ళ మందిని, ఎంతో మందిని చంపడానికి రెడీగా ఉండా. ఏం చెప్పమంట? నువ్వు దేశపోడా? ఏ దేశం వచ్చా? అమెరికా. నేను ఢిల్లీ నుంచి వచ్చా. ఢిల్లీ నుంచి వచ్చా? ఢిల్లీ కంటే అమెరికా దూరం. ఎక్కడే ఉంది. నా మొంగలేముందో చూడు ఒకసారి. నువ్వు ఆ చుట్టుపక్కలే ఉంది. నా మొంగలేముందో చూడంటున్నా. చుట్టుపక్కల చుట్టుపక్కలే ఉంది. ఢిల్లీ. అడిపోయి మెట్లెక్కి వచ్చా. నేనేం అనుకున్నా, మామూలుగా కాదు, అమెరికా వెళ్ళి వచ్చా. ముందు ఊడిపోతుంది చూసుకో. నాది బాగానే ఉంది, నీదే చూసుకో. లేదా నీదే చూసుకో. నాది ఉందిలే, ప్యాంట్ కాదు. నీది ప్యాంట్ కాదు, నాది పచ్చి కట్టు. నీది ఊడింది అనుకో, ఇక ఈ మొంగలు ఎవరు ఉండరాక. నాకేం లేదు, నాకెప్పుడు కట్టగానే ఉండదు. అదిగో జనం మొత్తం చూస్తున్నా చూడు. ఏందనుకున్నా? సరే అసలుదేది వచ్చాడు. అసలుదేది రాలేదుగా. వస్తుంది ఇప్పుడే వస్తుంది. అదిగో పిలుచురా. వస్తుంది రమ్మను. వస్తుంది. పిలు. వచ్చింది. ఏం చేద్దామని వచ్చా చేసి మేక? నువ్వు ఇప్పుడు ఏం చేద్దామా? నువ్వేం చేద్దాం వచ్చా? నేను ఇప్పుడు పాట వేస్తా. నేను పాట వేస్తా. నువ్వు వేయలేవు. నేను వేస్తా. వచ్చాడు కొచ్చేవాడు. భద్రాచలం. పండిపోయే కుక్క. మీ ఇద్దరు వాడు మూగలోను వాడు ఎలా చూసుకోండి. నా మొహానికి ఏం బ్రహ్మాండంగా ఉంటే అది వెనకాల చూడు. నువ్వు మొంగలు చూసుకోసారి బాగా. ఎందుకని అన్ని ఎరిపొచ్చా? లేదా కొద్దిగా షేయింగ్ చేసేదా, కొద్దిగా రంగు వచ్చింది. ఏం చేసా? షేయింగ్ చేసుకుంటే రంగు వచ్చింది. అది
ముందర ఒక తట్టను వెనకాల ఒక పుట్ట అమ్మో వాడికి బాబోని పేసు వెళ్ళిపో 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 మాకొద్దు బాబు వెళ్ళిపో ఏది రాలేదండి మాకొద్దు అయ్యా మాకొద్దు వెళ్ళిపో వెళ్ళిపో మేమే నువ్వు ఎప్పుడు వస్తావా అని బాగా ఎదురు చూస్తున్నాం మా బిగించుకొని. నేను ఎప్పుడు నుంచో చూస్తున్నా ఆడిదా ఊడిపోతుంది ఒకసారి ఆడు చూడు కింద ఊడిపోతుంది చూసుకోవట్లా. అబ్బో వచ్చేసిందిరా వచ్చిందా? వచ్చింది వచ్చాను నాది ఒప్పది మందనా నాది ఒప్పది. మేము సుబ్బిరెడ్డి గారండి చూసావా బాగా ఎదురు మొఖం తెలుస్తుంది అమ్మా. అమ్మాయి బాగా ఎదురు చూసేవా అంటున్నా, ఎదురు చూసేవా అంటున్నా. అది ఊడిపోతుంది. అదే అది లాగుతుంది. నాకెందుకు ఇది పులిరా పులిరా మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదంతే ఆగడురా బిగు చెడునే తీర్చే మన్యం పులిరా 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 మన్యం పులిరా నీ అందగా నిలిచే మన్యం పులిరా ఆపదంతే ఆగడురా బిగు చెడునే తీర్చే మన్యం పులిరా 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 మన్యం పులిరా నీ Yeah.
ఎవడ్రా నీ టైగర్ని అరెస్ట్ చేసి తీసుకొస్తానన్న మనగాడు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎవడు లేడు. నన్ను అరెస్ట్ చేసుకొస్తానంత మనగాడు ఎవడురా? దుర్గా ముందు వెళ్ళి వాడిని తీసుకొని రా. టైగర్! ఈ టైగర్ పేరు చెప్తే టైం టేబుల్ కూడా మారిపోతుంది. అంతని మనగాడు ఈ టైగర్. ఈ భూమిని శాసించగలవాడు మనగాడు ఈ టైగర్. ఈ టైగర్ అంటే టైం బాగులెట్టువాడు. ఎప్పుడు పెద్దాడు కూడా తెలియదు. దుర్గా దుర్గా నేను 22 ఏళ్ళ నుంచి ఈ స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నాను. ఈ 22 ఏళ్ళు స్మగ్లింగ్ కింగ్ టైగర్. ఈ టైగర్ పేరు చెప్తే తడ తడలాడిపోవాలా. శభాష్రా, నువ్వు మనగానివిరా. నా పేరు టైగర్ అని తెలుసు. వాడికి తెలియదేమో టైం టేబుల్ మారుస్తాడని. నువ్వు మార్చేసావురా దుర్గా, నువ్వు మార్చేసావు. నువ్వు మనగానివిరా. ఇలాంటి పోలీసు అండి చెప్పడం కాదు, మొక్కలుగా నరికే మన టన్లో ఉన్న పులులకి ఆహారంగా పారే. అలాంటిదే నువ్వు నా దగ్గర తీసుకొచ్చావురా దుర్గా. టైగర్ అంటే టైగర్. మోత మొదలవ్వాలి. ఈరోజు శనివారము, సోమవారం వచ్చేసరికి ఆ శివుడు కూడా చెమటలు పట్టేలా కాజా వనకాలి. కర్నూలు సెంటర్ మొదలు పెట్టుకొని విజయవాడ సెంటర్ వరకు మన వాళ్ళందరినీ నరకమని వచ్చి కొత్త పెట్టమను. ఎదురెవడైనా వెళితే టైగర్ పేరు చెప్పు. టైగర్ అంటే టైం ఆటం ఎవడురా మనల్ని ఆపేది? నన్నెవడు ఆపేది? నన్నెవడు ఆపేది? టైగర్ టైగర్. బాస్, కార్తీక్ అనే కుర్రకుంక మన వ్యాపారాలన్నిటికీ అడ్డొస్తున్నాడు బాస్. వాణ్ణి మన దారిలోకి తెచ్చుకోవాలి. కార్తీక్ వాడి పేరు పిల్ల కొంక. వాడి గురించి నాకు చెప్పేది. నీవు హ్యాండిల్ చేయలేకపోతే నేడు బాబుజీ గడికి చెప్తా. నేను నిన్ను నమ్మినంతగా ఎవరిని నమ్మను. నీకు నా వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించింది నువ్వు నమ్మిన బంటు అనే.
మన చేతులకు మట్టెందుకు బాస్, మన నాగిరెడ్డికి చెప్పి వాడిని నల్లమల్ల ఫారెస్ట్ కి పంపించవచ్చుగా. నాగిరెడ్డంటే నరనరాలు పీకేవాడు వాడు. వాడిని నమ్మను. దుర్గా దుర్గా అంటే ఈ టైగర్ గుండెలో ఉంటుందిరా ముద్ర. నువ్వు వాడి గురించి చెప్తాం. రంగాని రమ్మను, నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి దుర్గా. అలాగే బాస్.